దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారని ప్రభుపేట ఆశిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథం నుండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, లేఖనముల నుండి 103వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ వాక్యం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం వింటున్నాం. మీ అందరికీ మరొకసారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన సంఘటన. ఈ రాత్రి దేవుని యొక్క మాట మీకు తెలియపరచుటకు, ఆయన మాట వినుటకు ప్రభు మనకు తోడై ఉన్నాడు. చూడండి, రాత్రి చాలామంది ఆయా పరిస్థితులను బట్టి ఆయా స్థలాల్లో ఉన్నారు, ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. కానీ దేవుడైతే మనము ఆయన ఆరాధించే కృప మనకి దేవుడు ఇచ్చాడా? స్తోత్రం కలుగును గాక. ఏ కృప ఇచ్చాడు? ప్రభువుని ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృప మనం అనుభవిస్తున్నాం. ఆయన సన్నిధిలో మనము విధేయత కలిగి కూర్చుంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనం చూస్తే ఆయన మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడు. మోషేకు దేవుడు తన మార్గాన్ని ఇప్పుడు తెలియజేశాడు. మోషే దేవుని మార్గాన్ని ఎప్పుడు చూశాడు? ప్రియులరా, మోషే దేవుని సన్నిధిని ఎప్పుడు చూశాడు? ఎలా చూశాడంటే, దేవుడు మోషేను గమనిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే, మనల్ని పరీక్షించేవాడు, పరీక్షించేవాడు, గమనించేవాడు. మన దేవుడు మనల్ని పరీక్షించేవాడు, పరీక్షించేవాడు, మనల్ని గమనించేవాడు. అయితే దేవుడు మోషేను కూడా పరీక్షించాడు, గమనించాడు, చూశాడు. ఆయన యొక్క మోషే ఆలోచన అంతా దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మోషేను చూసినప్పుడు మోషేకు దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? మోషే దేవుణ్ణి చూడాలని ఆ రోజు ఏం అనుకోలేదు. కానీ మోషేను దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు మోషేతో మాట్లాడాడు లేదా? చూస్తున్న దేవుడు, మోషేను గమనిస్తున్న దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుడు మోషేతో మాట్లాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు మోషేతో మాట్లాడటకు సిద్ధమయ్యాడు. దేవుడు మోషేతో మాట్లాడటం ఎలా మాట్లాడాడు? మోషేతో ఎలా మాట్లాడాడు? మనందరికీ తెలుసు. ఎలా మాట్లాడాడు చెప్పండి? మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడు? ఏ విధంగా ఆయనకు కనపరుచుకొని మాట్లాడాడు? ఆయనకు ఏ విధంగా కనపరుచుకొని మాట్లాడాడు మోషేకు? చెబుతారా? ఏ విధంగా కనపరుచుకొని మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు దేవుడు ఎలా కనపరుచుకున్నాడు చెప్పగలుగుతారా? మోషేకు దేవుడు ఎలాగా తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే దేవుడు మోషేకు ఎలాగా తనను కనపరుచుకున్నాడో, ఎలాగా మాట్లాడాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. 3వ అధ్యాయం మొదటి నుంచి నిర్గమకాండం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను.
ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మోషేకు ఎక్కడ కనపరుచుకున్నాడు? మోషేకు ఎక్కడ కనపరుచుకున్నాడు? ఎక్కడ కనపరుచుకున్నాడు? అరణ్యంలో పొద నుండి దేవుడు మోషేకు ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం ఇప్పుడు చూసిన వాక్యాన్ని బట్టి 103వ కీర్తన 7వ వాక్యం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసేసాను. దేవుడు మొట్టమొదటిగా మోషేకు తన పరిచయాన్ని ప్రారంభించాడు. అరణ్యంలో తన మామయ్య అయిన మిత్రం మందను గొర్రెలు కాచుకుంటూ ఉన్న మోషేకు దేవుడు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. మోషేకు ఎలాగా ప్రత్యక్షతను కనపరుచుకున్నాడంటే, అది పచ్చి పొద. ఆ పచ్చి పొదలో మంటలు రావటం చూస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఎండిపోయిన మండవు, ఎండిపోయిన పొదలే మండవు, కానీ ఇక్కడ పచ్చి పొద మండుతుంది. పచ్చి పొద మండుతుంది కదా. ఈ పచ్చి పొద మండటం ఏంటి? అది ఎలా మండుతుంది? అది ఒక ఆశ్చర్యం అని మోషే ఆ పొద దగ్గరికి గబ్బ 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 వెళ్తున్నాడు. చాలా దగ్గరికి వెళ్తున్నాడు. వెంటనే ప్రభు స్వరము వినపడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్వరము మోషేతో మాట్లాడటం ప్రారంభించింది. మోషేతో ఏం మాట్లాడుతుందంటే, మోషే నువ్వు త్వరపడి దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకు నేను రావద్దంటే, నీ పాదముల చెప్పులను విప్పి నీవు రా. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుడు ఇశ్రాయేలీయులను, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించడం కొరకు నాయకత్వ లక్షణములు కలిగిన మోషేను దేవుడు నాయకుడుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్. ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు ప్రేమించాడు. నాయకుడిగా, నాయకత్వం కలిగిన వ్యక్తిగా, నాయకత్వ లక్షణములు ఉన్న మోషేను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు నడిపించుటకు ఇతడు సామర్థ్యుడు, ఇతడు సాధ్యమైన పనులు చేస్తాడు, ఇతడు ఏదైనా చేయగలుగుతాడు, ఇతని దగ్గర శక్తి ఉంది అని మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగంటే వింతన కలగజేసి దేవుడు మోషేను తన వైపు తిప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ఆయన ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు కదా. ఏ సమయమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆయన మాట్లాడాలనుకుంటే నీతో, నాతో ఆయన మాట్లాడాలనుకుంటే ఎక్కడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మన కళ్ళ ముందు అద్భుతాలు కనపడినప్పుడు వాటి వైపు మనం జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు మందగాసుకునే వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఎక్కడ దృష్టి పెట్టాడంటే, ఆ దైవజనుడుగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుంటానికి ముందుగా మోషే దృష్టి పొద వైపు తిరగటానికి మోషే ఏం చేశాడు? పొదలో మంట చూశాడు. ఏం చూశాడు? పొదలో మంట చూశాడు. అది ఆశ్చర్యం అనిపించింది. ఆ మంటే కదా అని గబ్బా వెళుతున్నాడు. మరొకటి వినపడుతుంది స్వరం. స్తోత్రం కలుగును గాక. మంట చూడటానికి పరిగెత్తుతున్నాడు, కానీ మరొకటి వినపడుతుంది. ఆకాశం నుంచి ఒక చల్లని స్వరం, మోషే మోషే నువ్వు దగ్గరకు రావు. ఏమంటున్నాడు అక్కడ? మోషే
అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులను విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే నిల్చున్న స్థలం ఏంటంట? అరే అప్పుడు దాకా ఆయన ఆ ప్రదేశం అంతా గొర్రెలు మెప్పాడు, తిరిగాడు, అంతా చేసాడు. కానీ ఆయనకి తెలియదు అది పరిశుద్ధ స్థలం అని. హల్లెలూయా. హల్లెలూయా. మనకు చాలా సందర్భాల్లో తెలియదు ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు.